రాత్రంతా వారు కష్టపడ్డారు, చాలా కష్టపడ్డారు, కానీ వారికి ఏమి దొరకల అని పేతురు అన్నాడు. ప్రభువా, రాత్రి అంతా మేము కష్టపడ్డాం, కానీ మాకేమీ దొరకలేదు అని చెప్పని. సరే, నువ్వు కూడా వాక్యం బోధించి అలిసిపోయినట్టున్నావు, మేము అలిసిపోయాం. చేపలు ఇవాళ కాకపోతే రేపు పొద్దున పడతాయి ప్రభువా, చేపలు ఇవాళ కాకపోతే రేపు పొద్దున పడతాయి. ఎప్పుడు చూడని చేపల మేము రేపు పొద్దున వల వేసుకుంటాం, కానీ నువ్వు వెళ్ళి నీ దారిని వెళ్ళు, మేము కూడా అలిసిపోయి ఉన్నట్టున్నావు, ఇంటికి వెళ్ళి కొంత విశ్రాంతి తీసుకోవాలి అని అనాలి పేతురు. కానీ అలా అనలా. అన్నాడు అక్కడ. ఎంత కష్టపడినా అతనికి ఏమీ దొరకలా. చాలామంది ఉన్నారు ఇక్కడ అటువంటి వాళ్ళు. ఎంత కష్టపడుతున్నారు ఉన్న అప్పులు తీర్చుకోవడానికి, బయటపడడానికి. ఎంత కష్టపడినా మళ్ళా అవే ఉంటున్నాయి. జీవితంలో సమస్యలు అలాగే ఉంటున్నాయి. ఉన్న ఆస్తులన్నీ అయిపోతున్నాయి, కానీ అప్పులు మాత్రం తిరగట్లేదు. నిజమే, రాత్రంతా కష్టపడ్డాడు. అటువంటి స్థితిలో అలిసిపోయిన పేతురు దగ్గరికి వచ్చి ఒక వార్త లోపలికి వెళ్ళి, నేను చెప్పినట్లు వలవై చెప్పగానే వెంటనే లోపలికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వల వేయటము జరిగింది. వేయగానే ఏం జరిగిందో మీకు తెలుసు. ఏం జరిగింది? వలలు పిగిలిపోయేంతగా విస్తారమైన చేపలు పడ్డాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి.